హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే ద మోస్ట్ అవైటెడ్ తలపతి విజయ్ గారు నడిచిన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే ఒక డైలాగ్ గుర్తొచ్చిందండి. రకరకాలుగా ఉంది మాస్టర్, ఈ డైలాగే గుర్తొచ్చింది. సో కంప్లీట్గా ఈ మూవీ అయితే మిస్ఫైర్ అయిందని చెప్పాలంటే నాకైతే బీస్ట్ 2.0 మూవీ చూసినట్టు అనిపించింది. సో పర్సనల్గా నేనైతే వెంకట్ ప్రభు గారి స్క్రీన్ ప్లేకి మాత్రం చాలా అంటే చాలా పెద్ద ఫ్యాన్ అండి. సో మానాడు మూవీ చూసిన దగ్గర నుంచి అయితే ఆయన మూవీస్ అయితే నేను వరుసగా చూస్తూనే ఉన్నానండి. చాలా బాగుంటుంది ఆయన స్క్రీన్ ప్లే. కానీ ఈ మూవీలో అయితే అది మిస్ఫైర్ అయిందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్గా గాన్ అని చెప్పాలి. సెకండ్ హాఫ్లో కూడా కొద్దిగా హైస్ ఉన్నాయి. తలపతి విజయ్ గారి ఇంట్రో కానీ అండ్ క్లైమాక్స్ అది కూడా ధోని ఫ్యాన్స్కి నచ్చవచ్చు అంతే. అండ్ ఈ మూవీ కూడా రన్ టైం వచ్చేసి 3 hours 2 minutes అంటండి. ఎందుకు అంత రన్ టైం నాకైతే అర్థం కాలేదండి. అండ్ ఈ మూవీకి పెద్దగా హైప్ కూడా లేదు. నిన్నే చూశాను బుక్ మై షోలో బుకింగ్స్ కూడా పెద్దగా లేవు. సో మన స్టేట్లోనే కాదు ఎక్కడ కూడా దీనికి బుకింగ్స్లో ఓన్లీ తమిళ్లో ఉంటాయి. అది కూడా ఆయన అక్కడ హీరో కాబట్టి. సో కంప్లీట్గా నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. విజయ్ గారి నుంచి ఈ మూవీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా ఈ మూవీ తర్వాత ఆయన అయితే మళ్ళీ సినిమాలు చేయరంట, రాజకీయాలకు వెళ్ళిపోతున్నారు. సో ఈ మూవీ చూస్తున్నాను సేపు కూడా నాకు అదే డౌట్ వచ్చిందండి. వెంకట ప్రభు గారైనా ఈ మూవీని తీసింది అసలు ఏంటి, ఎలా తీశారా అన్నట్టు అనిపించింది. ఇంకా ట్రైలర్లో అయితే డిఫరెంట్ కంట్రీస్ లాగా ఏయో లొకేషన్లు చూపించారు, కానీ ఇక్కడైతే మూవీలో అవేం యూజ్ చేసుకోలేదండి. కంప్లీట్గా సెకండ్ హాఫ్ అయితే లోకల్లో తెలియజేస్తారని చెప్పాలి. అండ్ తలపతి విజయ్ గారిని డబల్ రోల్లో చూపించారు, కానీ కంప్లీట్గా మిస్ఫైర్ అయిపోయింది. మన ఇట్లీ గారు యూజ్ చేసుకున్నట్టు యూజ్ చేసుకోలేకపోయారు వెంకట ప్రభు గారు. సో కంప్లీట్గా తలపతి విజయ్ గారు అయితే ఏదో కమర్షియల్ సినిమా తీద్దాం అనుకున్నారు, కానీ ఒకప్పుడు తుపాకీ లాంటి కంటెంట్ మూవీస్ తీశారు. అలాగే ఉంటుంది అనుకున్న ఈ మూవీ కంప్లీట్గా మిస్ఫైర్ అయిపోయిందండి. ఒక అవుట్డేటెడ్ అప్రోచ్తో ఏదో కమర్షియల్ మూవీ తీద్దాం అనుకున్నారు, అదైతే సెట్ అవ్వలేదు. సో కంప్లీట్గా ఫస్ట్ హాఫ్ అంతా కూడా లాజిక్లెస్ సీన్స్తో ఎటువంటి ఎంగేజింగ్ సీన్స్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్లో ఏమైనా చెప్పుకోదగ్గ ఉన్నాయంటే ఈ ఫైట్స్ మాత్రమే. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే పర్లేదు, అక్కడక్కడ మూవీ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంది. కొద్దిగా రెఫరెన్స్లు వర్కౌట్ అయినాయి, కానీ రెఫరెన్స్లు కూడా ఒకనొక స్టేజ్ దాటాక మరీ ఎక్కువైనట్టు అనిపించింది. సో మెయిన్గా సినిమాలో విజయ్ మెయిన్ రోల్ని పక్కన పెట్టేసి ఏదో ఒక రోల్ని తీసుకొచ్చి ఆ రోల్ని అయితే ఎలివేట్ చేద్దామని చూశారు, కానీ అదైతే మిస్ఫైర్ అయిపోయింది. ఇంకా ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో అయితే సాంగ్స్ ప్లేస్మెంట్స్ అయితే వాడికి దండం అని చెప్పాలి. ఇక్కడ సాంగ్ ఎందుకు రా బాబు అనుకున్నప్పుడు సాంగ్ వస్తూ ఉంటుందండి. అక్కడక్కడ నాకైతే కొన్ని హాలీవుడ్ మూవీస్ అయితే గుర్తొచ్చే స్పై మూవీస్ అండ్ అలానే ధూమ్ 2 మూవీ రెఫరెన్స్ కూడా చాలా వరకు కనబడ్డాయి. సో వెంకట్ ప్రభు గారు క్లైమాక్స్లో తీసిన తర్వాత నాకు అర్థమైందండి ఈయన ఐడియా ఏంటనేది. కాకపోతే ఇలా ఎందుకు తీశారు, తీసే క్యాపబిలిటీ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకు ఇలా తీశారని నాకు అర్థం కాలేదు. ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే ఒక పర్పస్ మీద తన ఫ్యామిలీని థాయిలాండ్ తీసుకెళ్తాడు హీరో. సో థాయిలాండ్ ఎందుకు తీసుకెళ్ళాడు, అక్కడ తీసుకెళ్ళాక ఏం జరిగింది, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఇక తలపతి విజయ్ గారు అయితే ఫాదర్ అండ్ సన్ రోల్స్లో చేశారంటే ఫాదర్ రోల్ అయితే చాలా బాగుంది. ఎమోషనల్ సీన్స్లో అయితే ఇచ్చి పడేశారు తలపతి గారు. బట్ సన్ రోల్ అయితే డీఏజింగ్ టెక్నాలజీ కంప్లీట్గా మిస్ఫైర్ అయిందని చెప్పాలి. అట్లీస్ట్ ఆ హెయిర్ స్టైల్ అయినా మార్చాల్సిందే, చూడడానికి బాలేదండి. ఇంకా తలపతి విజయ్ గారి తర్వాత ఫస్ట్ హాఫ్లో ఎక్కువ కనిపించేది స్నేహ గారు. ఆవిడైతే ఆవిడ రోల్ బాగానే న్యాయం చేశారు. ఇంకా మిగతా భారీ కాస్టింగ్ అంతా కూడా ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి. లిమిటెడ్ రోల్స్ అని చెప్పాలి. ఇంకా మీనాక్షి చౌదరి గారు అయితే ఒక సాంగ్ 2 సీన్ల కోసం పెట్టినట్టు అనిపించింది. సో మెయిన్గా వీళ్ళందరినీ యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగుండేది, బట్ ఎందుకో పేరుకి పెట్టినట్టు అనిపించింది అంతే. సో వీళ్ళు ఇచ్చిన ఎలివేషన్ అంత లేదండి. ఏదో స్క్రీన్ ప్లే అర్థం కాదు అలా అలా అన్నారు, కానీ అలా ఏం లేదు. మనకు ఆల్రెడీ తెలిసిన ప్రిడిక్టబుల్ మూవీస్ వాటిని నరేట్ చేయడం చాలా స్లోగా చూపిస్తూ ఉంటారు అంతే. ఇంకా సెకండ్ హాఫ్లో కూడా ఒక ఆపరేషన్తో మొదలవుతుందండి. కాకపోతే ఇక్కడ నుంచి మనం అన్ని లాజిక్స్ వదిలేయాలి. ఏంటి ఎలా జరుగుతుంది, ఎలా కదా జరగాల్సిందని మనకే అనిపిస్తూ ఉంటుంది. మరి వెంకట ప్రభు గారు ఎందుకు తీసారో ఆయనకే తెలియాలి. బట్ సెకండ్ హాఫ్లో విలన్ కానీ హీరోకి వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ కొద్దిగా పర్లేదు అనిపిస్తాయండి, కానీ విలన్ క్యారెక్టరైజేషన్ అయితే అసలు అంటే అసలు బాలేదండి. మీనాక్షి చౌదరి గారితో వచ్చిన సెకండ్ హాఫ్లో ఇన్స్టాగ్రామ్లో ట్రోలియన్ సాంగ్ ఏదో పెట్టారండి. అదైతే వినడానికి బాలేదు, చూడడానికి బాలేదు. అది ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి. ఈ మూవీలో ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా బాగుంది. అక్కడ నుంచి స్టోరీ అయితే స్టార్ట్ అవుతుందని, కానీ ప్రొసీడింగ్స్ అయితే చాలా అసలు అన్ఇంట్రెస్టింగ్గా, చాలా అసలు బోర్గా తీసుకెళ్ళిపోయారని చెప్పాలి. ఇంకా సినిమాటోగ్రఫీ పర్లేదు అనిపించిందండి. విఎఫ్ఎక్స్ అయితే అక్కడక్కడ కొద్దిగా దొరికిపోయారు, కొద్దిగా అయితే అప్ టు ద మార్క్ లేవు. అలానే మ్యూజిక్ బై యువన్ శంకర్ రాజా. ఈ మూవీ సేవరీ అని చెప్పాలి. ఆయన అయితే చాలా వరకు లేపడానికి ట్రై చేశారు మూవీని, బట్ మూవీలో అయితే కంటెంట్ లేదు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వెర్డిక్ట్ ఏంటంటే తలపతి ఫ్యాన్స్ కోసం అయితే ఒక్కసారి ట్రై చేయొచ్చండి అంతే. నార్మల్ ఆడియన్స్కి అయితే అంతగా నచ్చకపోవచ్చు. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిందో కమెంట్లో షేర్ చేసుకోండి. యాక్షన్ షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.